ఎమోషన్స్, దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే జూన్ 16కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 108. నిన్న 107 చదువుకున్నాం, ఇవాళ 108. 108, 109 కూడా చదవాలి, కానీ ఈ డివోషన్ మాత్రం 108 మీదే ఉన్నది. కొన్ని వాక్యాలు చదువుకుపోయే ముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. కీర్తనలు 108 మొదటి 13 వచనాలు చదువుకుందాం. 108 1 నుండి 13 వచనాలు. వాక్యం చర్చిలో చదివినప్పుడు, పుల్పిట్ మీద నుండి చదివినప్పుడు మామూలుగా కొన్ని సంఘాల్లో దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అని చదవటం మొదలెడతారు. అది అయిన తర్వాత కాంగ్రిగేషను హియర్ అండ్స్ ద రీడింగ్ అని అంటే థ్యాంక్స్ బీ అంటు గాడ్. అంటే దేవుని యొక్క వాక్యం, ఆ యొక్క వాక్యం అనేటువంటి వెలుగు, ఆ వాక్యం అనేటువంటి సత్యం మనకి అందజేసినందుకు దేవునికి వందనాలు చెల్లించడం, థ్యాంక్స్ బీ అంటు గాడ్. అలాంటి ప్రాక్టీస్ పెట్టుకోవటం మంచిది. అంటే ప్రసంగం చేయబోయేటువంటి వాక్య భాగం మీద చదివినా, లేకపోతే వేరే వాక్యం చదివినా కానీ చెప్పేటువంటి వాళ్ళు ఏమనాలి, దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. తర్వాత చదివిన తర్వాత థ్యాంక్స్ బీ అంటు గాడ్. లేకపోతే చదివిన తర్వాత ఎవరైతే చదివారో వాళ్ళు అనొచ్చు దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అంటే వెంటనే అప్పుడే దానికి స్పందించి థ్యాంక్స్ బీ అంటు గాడ్. అది ఇంకా బెటర్. చదివిన తర్వాత దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పాలి. కాంగ్రిగేషన్ అంతా కూడాను స్పందిస్తూ థ్యాంక్స్ బీ అంటు గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందజేసినందుకు, ఆ వాక్య వెలుగును, వాక్య సత్యాన్ని అందజేసినందుకు, ఆ సత్య సువార్తను అందజేసినందుకు దేవునికి వందనాలు చెప్పటం మర్చిపోకూడదు. 108. దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది. నేను పాడుతూ స్థితిగానము చేసేదను, నా ఆత్మ పాడుతూ గానము చేసేదను. సర్వమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచదను. జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచించబడినట్టుగా నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించదను, శకెమును పంచిపెట్టదను, సకోతు లోయను కొలిపించదను. గిలాదు నాది, మనషే నాది, ఇఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము, ఏదోము మీద నా చెప్పులు విసిరివేయుదును. ఫిలిస్తీయును బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఏదేములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అణగదొక్కు వాడు ఆయనే. దేవా,
నా హృదయము నిబ్బరముగానున్నది అణగదొక్కువాడు ఆయనే. కీర్తన గ్రంథంలో 108వ కీర్తన ఒక విధంగా విశిష్టమైనటువంటి కీర్తన. వేరే 2 కీర్తనలు చిన్న చిన్న మార్పులు చేసి ఈ కీర్తన పొందుకూర్చబడినది. కీర్తన 108 1 నుండి 5వ వచనం వరకు ఈ భాగం ఈ 57వ కీర్తన 7-11 నుండి ఎత్తి వ్రాయబడినది చిన్న మార్పులతో. ఈ కీర్తన 2వ భాగం 108 2వ భాగం 6 నుండి 13 2వ భాగం. ఈ కీర్తన 60వ కీర్తన నుండి తీయబడినది 5 నుండి 12 వరకు దాన్ని అనుసరిస్తూ ఎత్తి వ్రాయబడినది. కానీ ఈ విధంగా కూర్చబడిన కీర్తన అంటే 2 కీర్తనలో నుండి ఈ 2 భాగాలు కుదిర్చి ఏర్పరచబడినటువంటి కీర్తన 108. ఈ విధంగా కూర్చబడిన కీర్తన ఆ 2 కీర్తనలతో పోల్చినప్పుడు ఆ 2 కీర్తనలు ఏంటి 57, 60 ఆ వచనాలు ఉన్నాయి కదా, వాటితో పోల్చినప్పుడు చాలా భిన్నంగా ఉంటుంది. ఆ కీర్తన నుండే తీసుకున్నాడు, దీన్ని పొందుకూర్చున్నాడు. కానీ ఓవరాల్గా చూస్తే దాని యొక్క ఉద్దేశం దాని యొక్క వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది. 2 కీర్తనలు 57, 60 అధిక బాధలతో దావీదు ఉంటున్నట్లు వ్యక్తం చేస్తున్నవి. మొదటి కీర్తన అంటే 57వ కీర్తన ఒక శీర్షికను హెడ్డింగ్ను బట్టి రాజైన సౌలు నుండి దావీదు పారిపోతున్నప్పుడు ఒక గుహలో దాక్కున్న సందర్భమని మనకు అర్థమవుతుంది. దావీదు దాక్కున్నాడు గుహలో, పారిపోతూ సౌలు నుండి పారిపోతూ గుహలో దాక్కున్నాడు, మనకు తెలిసినటువంటి విషయమే. ఇక 2వ కీర్తన అంటే 60వ కీర్తన దావీదు అతని సైన్యము ఓడిపోయిన సందర్భమని గ్రహించగలము. అయినప్పటికీ ఈ 2 కీర్తనలు ధైర్యంతోనూ స్తుతులతోనూ ముగిస్తున్నవి. ఈ 2 కీర్తనలు 57, 60 ముందు భాగంలో ఆ విధంగా వేదనతో స్టార్ట్ అయినా కానీ ధైర్యంతో స్తుతులతో ఆ రెండు కూడాను ఈ 57, 60 ఆ 2 కీర్తనలు కూడా ఆ విధంగా స్తుతులతో ముగిస్తున్నాయి. ఈ స్తుతులతోనూ ధైర్యమును వ్యక్తపరిచే భాగములతో ఈ 2 భాగాలతో 108వ కీర్తన కూర్చబడినది. కీర్తన 108లో కొంతవరకు వేదనతో కూడిన సందర్భం యొక్క ఆచూకీ కనిపించినప్పటికీ కీర్తన అంతటిలో వ్యక్తపరిచిన వైఖరి ఏ విధంగా ఉంటుందంటే విషాదకరమైన భావోద్రేకాలకు ఆ మూడ్కి డార్క్ మూడ్ విషాదకరమైనటువంటి మూడ్కి దూరంగా ఉంటూ ఆ 2 కీర్తనల ముందు భాగంలో వ్యక్తపరచబడిన విషాద వైఖరికి దూరంగా ఉంటూ సంతోషకరంగా సన్నుతితో ఎక్కువగా నింపబడినట్టు ఈ కీర్తన ఉంటుందన్నమాట. సామాన్యమైన ఈ సత్యాన్ని ఇది సామాన్యమైందే. ఒక విలువైన విషయాన్ని గుర్తించే ఒత్తిడి మన మీద పడుతుంది. తప్పకుండా ఈ యొక్క పాఠాన్ని ఈ విషయాన్ని నేర్చుకోవాలి అనేటువంటి ఒత్తిడి మన మీద పడుతుంది. ఇట్ ఈస్ ఫోర్సింగ్ అస్ టు లెర్న్. ఏంటి, మనము ప్రమాదానికి లేక మనలను అవమానపరిచే అపజయమునకు గురి అయినప్పుడు వ్యక్తిగతంగా కానీ సమాజకంగా కానీ ఏదో ఇబ్బందులు పడిపోయినప్పుడు ముందు చెప్పబడిన 2 కీర్తనలు మన పరిస్థితికి ప్రత్యేకంగా వర్తించేవిగా ఉండగలవు. ఆ కీర్తన చదువుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం, దేవా
నా పరిస్థితి కూడా అట్లాగే ఉంది కదా అనుకుంటాం. నా వేదన అట్లాంటిదే, మా సంఘం ఆ విధంగా హింసపడుతుంది, అపజయం మనకు గురయ్యాం అని మనం అనుకుంటాం. ఆ సందర్భం మన సందర్భం కలిసిపోయినట్టుగా ఉంటుంది, ఒకే విధంగా ఉన్నట్టుగా ఉంటుంది. అది చాలా ముఖ్యం. మన పరిస్థితికి ప్రత్యేకంగా వర్తించేవిగా ఉండగలవు. ఈ రెండు కూడాను మన పరిస్థితికి ఎప్పుడు వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ అవమానపరచబడినప్పుడు, ప్రమాదానికి గురి అయినప్పుడు. ఇక మన జీవితంలో ప్రమాదం లేకపోతే, అవమానం లేకపోతే, హింస లేకపోతే ఇక ఇలాంటి కీర్తనలు మనకి ఉపయోగకరంగా ఉండవు. అదెందుకు అని అంటాం. కానీ కష్టాల్లో ఇబ్బందులు పడినప్పుడు ఇలాంటి కీర్తనలు చదివితే ఎంతో ఆదరణ వస్తుంది. మన పరిస్థితికి ప్రత్యేకంగా వర్తించేవిగా ఉండగలవు. అయితే కొంచెం మనం ఆగి వెనుదిరిగి చూసినప్పుడు పలు రకములైన దేవుని దయాళుత్వమును గూర్చిన సంగీతం. ఈ సంగీతం ఏంటి? ఎన్నో సందర్భాలు ఇప్పుడు చూసుకున్నాం కదా, ఎన్నో సందర్భాల్లో దేవుడు సహాయం చేశాడు. 107లో కూడా చూసాం కదా, ఎన్నో సందర్భాల్లో ఏ విధంగా దేవుడు సహాయం చేశాడు. మన జీవితంలో కూడాను అలాంటి అలాంటి సందర్భాలను మన సందర్భాలను ఎదుర్కొన్నప్పుడు ఏ విధంగా దేవుడు సహాయం చేశాడు అనేటువంటిది, ఆ సందర్భం మన సందర్భం ఒకే విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఆదరించేటువంటి దేవుని దయాళత్వమును గురించిన సంగీతం. దేవుడు ఎంతో దయాళత్వం అని అంటే గాడ్ ఈజ్ గుడ్. దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క దయాళత్వము, ఇంగ్లీష్లో చదివితే గుడ్నెస్, ఇక్కడ తెలుగులో అయితే దయాళత్వం. ఈ కీర్తన ద్వారా మన చెవులలో ప్రతిధ్వనిస్తుంది. ఏంటి? ఆయనకు దయాళత్వములకు చెందినటువంటి సంగీతం మన చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. 108 చదివినప్పుడు దేవుని సార్వభౌమత్వము ఎంత ప్రభావవంతమైనదో. దేవుని సార్వభౌమత్వము అంటే ప్రతి ఒక్క సందర్భాన్ని దేవుడే ఏర్పరిచాడు. అది సార్వభౌమత్వం. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకి ఆ ఇబ్బంది కలిగించాడు. ఆ ఇబ్బందిలో మనకు సహాయం చేశాడు. ఇబ్బంది కలుగజేస్తాడు, ఆ ఇబ్బందిలో సహాయం చేయగలడు. దేవుని యొక్క సార్వభౌమత్వం, సర్వాధికారాన్ని బట్టి చేయగలడు. ఎంత విశాలమైనదో, ఆయన మన స్తుతులకు ఎంత పాత్రుడో ఈ కీర్తన గుర్తు చేస్తుంది. అంటే అన్ని సందర్భాల్లో కూడాను దేవుడు సహాయం చేయగలడు. ఎందుకంటే దేవుడు సార్వభౌమత్తుడు కాబట్టి, దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా మనకి సహాయం చేయగలడు. అంతేకాదు మన స్తుతులకు ఆయన పాత్రుడు. ఆ సందర్భాల్లో దేవుడు సహాయం చేసినప్పుడు మనం స్తుతులు అర్పిస్తే మనం ఏమనుకుంటాం? మన స్తుతికి ఆయన పాత్రుడు అని మనం గుర్తిస్తాం. ఈ యొక్క కీర్తన చేసేటువంటి పని అన్నమాట. దేవుడు సార్వభౌముడు. ఆ కీర్తనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సందర్భంలో సహాయం చేసినటువంటి రీతిగా నాకు సహాయం చేశాడు. అలాంటి ఏ సందర్భం అయినా సరే దేవుడు సహాయం చేయగలడు. దేవుడు సర్వాధికారి అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నాం. కాబట్టి మన స్తుతులు చెల్లించినప్పుడు మన స్తుతికి తగినటువంటి వాడు, యోగ్యుడు అని కూడా మనం తెలుసుకుంటాం ఈ యొక్క కీర్తనను బట్టి. అదే మాటలను వేరే సందర్భాల్లో వాడబడిన కారణంగా, చూడండి, అదే మాటలు ఓకే. ఇంకొక సెంటెన్స్ నేను స్కిప్ అయ్యాను.
ఈ కీర్తన ద్వారా మన చెవులలో ప్రతిధ్వనిస్తుంది. దేవుని సార్వభౌమత్వం ఎంత ప్రభావవంతమైనదో, ఎంత విశాలమైనదో, ఆయన మన స్తుతులకు ఎంత పాత్రుడో ఈ కీర్తన మనకు గుర్తు చేస్తుంది. మరి విశేషంగా ఇంకా స్పెషల్ విషయం గమనించాలి. ఏదో నూతన కార్యమును చేపట్టబోతున్నప్పుడు మన విశ్వాసమునకు తాజాగా కావలసిన ఆధారము ఈ కీర్తన ఇవ్వగలదు. ఒక చర్చి స్థాపించాలనుకోండి, లేకపోతే ఒక బిజినెస్ చేయాలనుకోండి, ఒక నూతనమైనటువంటి ప్రాజెక్టు తలంచాలనుకోండి, దానికి విశ్వాసం కావాలి. ఈ కీర్తన చదివినప్పుడు అలాంటి విశ్వాసం పుట్టుతుందన్నమాట. దేవుని సహాయంతో, దేవుడు సార్వభౌముడు కాబట్టి సహాయం చేస్తాడు, కాబట్టి అన్ని పరిస్థితుల్లో ఆయనకు సాధ్యమవుతుంది, కాబట్టి నేను ముందుకెళ్తాను అనేటువంటి భరవస మనకు వస్తుంది. ధైర్యంగా దేవుని నామ మహిమార్థమై క్రీస్తు రాజ్య వ్యాప్తి విషయంలో మరి ముఖ్యంగా మనం ముందుకు వెళ్ళటానికి, ఒక ఫ్రెష్ ప్రాజెక్టుని చేపట్టడానికి ఇది ప్రోత్సహించేటువంటి కీర్తన. ఇప్పుడు చూడండి ఇంకొక మాట. అదే మాటలు వేరే సందర్భాల్లో వాడబడిన కారణంగా అది ఏంటి, ఇప్పుడు ఏం జరిగింది, వేరే సందర్భాల్లో ఉన్నటువంటి మాటల్ని ఆయన తీసుకుని ఇంకొక పాటని కవిగట్టి ఆ సందర్భాల్లో ఉన్నటువంటి వాటిని ఈ సందర్భంలో పెట్టాడు. కాబట్టి అదే మాటలు 57లో ఉన్నటువంటి మాటలు, 60లో ఉన్నటువంటి మాటలని వేరే సందర్భంలో 108లో పెట్టిన కారణంగా దీన్ని అన్వయించుటలో మార్పు కలిగిందని మనము తలంచగలము. ఓకే, ఆల్ రైట్. దీని అంతటి అర్థము ఇదే. సందర్భంలో మనం ఆ సందర్భంలో ఉంటే దేవుడు ఆ మాటలనే వాడుకుంటాడు. అదే మాటలు వేరే సందర్భాల్లో వాడబడిన కారణంగా దీన్ని అన్వయించుటలో మార్పు కలిగిందని మనము తలంచగలము. అంటే ఆ సందర్భాల్లో తీసుకునేటటువంటి మాటలు అంటే, సరే ఇది చదివిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివిన తర్వాత అర్థమవుతుంది. లేఖనాలన్నీ సత్యం. లేఖనాలన్నీ 66 పుస్తకాలు సత్యం. అవి ముఖ్యమైనవి కాబట్టి వాటిని మనం పఠించాలి. బైబిల్ చదువుకోవాలి కాబట్టి 66 పుస్తకాలు చదవాలి. ఎప్పుడు కూడాను కీర్తనలు చదువుతారు, ఎప్పుడు కూడాను సామెతలు చదువుతారు, ఎప్పుడు కూడాను క్రొత్త నిబంధనలు చదువుతారు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు కూడాను ముఖ్యమైనవి కాబట్టి లేఖనాలన్నీ కూడాను మనం చదవాలి, అన్నీ కూడాను మనం చదవాలి అని మనం గ్రహించాలి. ఓకే, వాటి అర్థాన్ని జాగ్రత్తగా అన్వయించుకోవాలి. ఎట్లా అన్వయించుకుంటాం? బైబిల్ని చదివినప్పుడు బైబిల్ని మనం జీవితానికి ఎట్లా అన్వయించుకుంటాం? బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు, దానికి సంబంధించింది. వాటి అర్థాన్ని జాగ్రత్తగా అన్వయించుకొనవలసి ఉన్నప్పటికీ యెహోవా దేవుడు తన జ్ఞానం చొప్పున సిద్ధాంతపరమైన నియమములు గల బైబిల్ను ఇవ్వలేదు. కానీ అంటే ఏదో థియరిటికల్గా ప్రిన్సిపల్స్, 10 ఆజ్ఞల్లాగా అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని ఉన్నాయి. కానీ బైబిల్
ఇట్లా ఏ సందర్భాలు అబద్ధం ఆడకూడదు, ఏ సందర్భాలు ఉన్నాయి, ఏ సందర్భంలో అబద్ధం ఆడేటువంటి అవకాశం వస్తుంది, ఏ సందర్భాల్లో అబద్ధం ఆడాలనేటువంటి పరీక్ష వస్తుంది, శోధన వస్తుంది, అర్థం కాలేదు అని ఆ సందర్భం ఇస్తుంది అన్నమాట. కాబట్టి థియరిటికల్గా ప్రిన్సిపల్స్ అబద్ధం ఆడకూడదు అని ఒక నియమం పెట్టి బైబిల్ ఊరుకోలేదు, సందర్భాలు ఇస్తుంది అన్నమాట. మళ్ళీ చెప్తాను. వాటి అన్నిటినీ అంటే ఆ సిద్ధాంత నియమాలని, ఆ ప్రిన్సిపల్స్ని వాటిని జాగ్రత్తగా చదవాలి, అన్వయించుకోవాలి. కానీ బైబిలు ఆ విధంగా ఇవ్వలేదు, అన్ని ప్రిన్సిపల్స్ ఇవ్వలేదు. కానీ లెక్కలేనన్ని సందర్భాలకు తగినట్లు, లెక్కలేనన్ని వాక్య భాగాలతో అల్లుకునేటట్లు ఆయన బైబిల్ని అనుగ్రహించాడు. ఇది చాలా ముఖ్యమండి. ఓకే, ఇది అండర్లైన్ చేస్తాను. బైబిలు ఓకే లెక్కలేనన్ని సందర్భాలకు తగినట్లు, లెక్కలేనన్ని వాక్య భాగాలతో అల్లుకునేటట్లు ఆయన బైబిల్ని అనుగ్రహించాడు. అది చాలా ముఖ్యమైనది. నిజానికి ఇలాంటి పలు విధములైన విభిన్న అంటే డైవర్స్ ఉన్నప్పటికీ సుదీర్ఘమైన ఒక కథ చివరకు దాని వెనుక ఒకే మెదడు ఆలోచన ఉంటున్నది. అన్ని సందర్భాలు ఉన్నప్పటికీ ఒక కథలాగా ఉంటుంది బైబిల్. రక్షణ కథ ఉంటుంది. ఏ విధంగా దేవుడు సృజించాడు, తన రూపంలో మానవుని సృజించాడు, ఏ విధంగా పతనమైపోయాడు, ఏ విధంగా దేవుడు మరి పదే పదే ఉద్ధరించాడు ఇశ్రాయేల్ జీవితంలో, చివరికి ఉద్ధారకుడిని ఇచ్చాడు, మరి సేవియర్ని ఇచ్చాడు యేసుక్రీస్తులో. మరి ఏ విధంగా ఆయన సువార్తను బట్టి రక్షణ దొరికింది, నిజమైనటువంటి విధంగా వాళ్ళ జీవితాలు మారిపోయినాయి, ఆ విధంగా జీవించారు, చివరికి పరలోకం వెళ్తాం. ఇది ఒక కథ, సువార్త కథ అన్నమాట. దేవుని యొక్క ప్రేమ గాథ ఓకే ఉంటుంది. కాబట్టి కానీ మధ్యలో ఎన్నో సందర్భాలు ఉంటున్నవి. లెక్కలేనన్ని వాక్య భాగాలతో అనేక లెక్కలేనటువంటి సందర్భాలు అల్లుకునేటట్లుగా బైబిల్ అనుగ్రహించబడింది. దాని వెనుక ఒక కథలాగా ఉన్నప్పటికీ అనేక సందర్భాలు ఉన్నవి. ఒక కథ చివరకు దాని వెనుక ఒక కథ ఉన్నది అని అంటే ఒకే మెదడు ఉంది. 66 పుస్తకాలు 66 అంటే 40 మంది రాసినప్పటికీ అది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడింది. కాబట్టి దేవుని తలంపు దాని వెనక ఉంది. ఒకే మెదడు, ఒకే ఆలోచన ఉంటున్నదని మనం గ్రహించాలి. కానీ ఇంత సుందరమైన అల్లికగానున్న మానవ అనుభవాలు వేరే వేరే బైబిల్ గ్రంథాలలో ప్రతిబింబించిన కారణంగా కీర్తనలలో ఇవి తక్కువేమి కాదు. విచిత్రమైన తీరులో ప్రభావవంతంగా బైబిల్ మనతో మాట్లాడుటకు సాధ్యమవుతుంది. బైబిల్ రచించిన మానవ గ్రంథకర్త అనుభవం, మన అనుభవం చూడండి, గ్రంథకర్త అనుభవము, మన అనుభవము విశేషంగా ఒకదానికొకటి సన్నిహితంగా ఉన్నప్పుడు, ఇంటిమేట్గా ఉన్నప్పుడు, సిమిలర్గా ఉన్నప్పుడు, ఒకటిగా ఉన్నప్పుడు బైబిల్ మనతో మాట్లాడుతుంది. కాబట్టి బైబిల్ చదువుకున్నప్పుడు మోషే కానీ, దావీదు కానీ, అపోస్తులు కానీ చదువుకున్నప్పుడు అరే నా సందర్భం కూడా అట్లాగే ఉంది కదా, వాళ్ళ సందర్భం, వాళ్ళ అనుభవం, మన అనుభవం సన్నిహితంగా ఉన్నప్పుడు, ఇంటిమేట్గా ఉన్నప్పుడు
ఒకటిగా ఉన్నప్పుడు, సిమిలర్గా ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఏం చెప్పాడో అది మనతో చెప్తున్నాడు. ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు బైబిల్ చదువుకుంటే. ఎందుకంటే అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక సందర్భాలు. అది చదువుతున్నప్పుడు మన సందర్భం కూడా తటస్థపడుద్ది. మన తటస్థం బైబిల్లో ఉన్నటువంటి ఆ సందర్భం మన సందర్భం కలుసుకుంటుంది బైబిల్ చదివితే. అప్పుడు మనకి ఆదరణ, నడిపింపు, హెచ్చరిక వస్తుంది అన్నమాట. కాబట్టి బైబిల్ చదవాలి. అంటే ప్రసంగాలు వినొచ్చు, కానీ బైబిల్ చదువుకున్నంత ఇదిగా, అంత పవర్ఫుల్గా ఎన్ని ప్రసంగాలు విన్నా కానీ అలాంటి దేవుడు మాట్లాడాడు నాతో అనేటువంటిది రాదు. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది ఇప్పుడు క్యాలెండర్ మీద ఉంటుంది కదా, క్యాలెండర్ మీద కొన్ని వచనాలు ఉంటాయి, ఆ వచనాలు తీసుకుని మనం అన్వయించుకుంటాం. నో 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 నో, అది రాంగ్. లేకపోతే బైబిల్ తీసి కన్ను మూసుకుని బైబిల్ తెరిచి వేరే అక్కడ పెట్టి, ఓ ఇది ఉన్నది. మీకు మనకి తెలిసినటువంటి విషయమే కదా, ఒక అతను అట్లా చేశాడు. చేస్తే ఆయన వేలు ఎక్కడ పడింది, ఎక్కడ పడిందంటే జూడాస్ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్ అని ఉంది. యోధా ఇస్కరియోతు ఉరి వేసుకుని మరణించాడు. అరే అది రైట్ కాదు అని మరలా ఆయన దాన్ని మూసేసి మరలా తెరిచి వీళ్ళు అక్కడ పెట్టాడు. అక్కడ ఏముందో తెలుసా, నువ్వు ఏది చేస్తే కానీ తొందరగా చెయ్యి. వాట్ ఎవర్ యూ డూ ఇట్ క్విక్లీ. ఓకే. దానికి ముందు ఇంకొక మాట తీశాడు, జూడాస్ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్ అని ఉంది కదా. రెండోసారి తీసినప్పుడు ఏముందంటే నీవు కూడా అట్లాగే చెయ్యి అని ఉంది. మూడవది, నువ్వు చేసేదేంటో తప్పనిసరిగా తొందరగా చెయ్యి. చూడండి, ఆ విధంగా బైబిలు చదువుకొనకూడదు. బైబిల్ చదువుతుంటే సందర్భం గమనించాలి. మన సందర్భం దాని సందర్భం ఒకటిగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. బైబిల్ చదువుకుంటే దేవుడు మాట్లాడతాడు. సందర్భం గమనించుకోండి. సందర్భం వేరుగా ఉంటే ఆ సందర్భంలో చెప్పాడు, నీ సందర్భం వేరు, నీకెట్లా మాట్లాడుతున్నాడు. ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు. అనేక సందర్భాలు ఇచ్చాడు దేవుడు. ప్రిన్సిపుల్సే కాదు, సందర్భాలు ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.